భారీ చిత్రాలు తెరకెక్కించడమే కాదు, ఆ సినిమాల్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్లడం కూడా ఒక పెద్ద టాస్కే. అందుకే సినిమా మేకింగ్ విషయంలో ఎంత ప్లాన్ చేస్తారో, ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే పక్కా ప్లాన్తో ముందుకు వెళతారు మేకర్స్. కానీ ఇదంతా గతం. రీసెంట్ టైమ్స్ లో అసలు ప్రమోషన్ అన్నది లేకుండా వండర్స్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది స్టార్స్. ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కూడా లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చిన సలార్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. ఏకంగా 3 రోజుల్లో 400 కోట్లకు పైగా వసూలు సాధించి కొత్త చరిత్ర సృష్టించిన సలార్ కు మినిమం ప్రమోషన్స్ కూడా చేయలేదు యూనిట్. సినిమా రిలీజ్ కు కొద్ది గంటల ముందు రిలీజ్ చేసిన ఇంటర్వ్యూ తప్ప మరే యాక్టివిటీ లేదు. అయినా ప్రీ బుకింగ్స్ నుంచే రికార్డులు తిరగరాయడం మొదలెట్టింది సలార్. కాలీవుడ్ లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రీసెంట్ గా సూపర్ హిట్ అయిన లియో కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే ఆడియన్స్ ముందుకొచ్చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేసినా పర్మిషన్స్ రాకపోవడంతో క్యాన్సిల్ చేసింది చిత్ర యూనిట్. కనీసం ఒక్క ఇంటర్వ్యూ కూడా లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చిన లియో బిగ్ హిట్ అయింది. బాలీవుడ్ మేకర్స్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సలార్ కు పోటీగా రిలీజ్ అయిన డంకీ విషయంలోనూ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. విడుదలకు ముందు యూట్యూబ్ లో రిలీజ్ చేసిన టీమ్ ఇంటర్వ్యూ తప్ప ఎలాంటి ఈవెంట్ లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చింది డంకీ. భారీ హిట్ కాకపోయినా డంకీ కూడా డీసెంట్ నంబర్స్ రికార్డ్ చేయడంతో సినిమా సక్సెస్ కు ప్రమోషన్స్ తో సంబంధం లేదంటున్నారు విశ్లేషకులు.